ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫ్యాక్టరీ చైర్మన్ ఈరోజు జీఓఎంతో జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఉపాధ్యాయ సమస్యలు కూడా ఇందులో మేము చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము 12వ PRC కమిటీ ఇప్పటికే 3 సంవత్సరాలు ఆలస్యమైంది. తప్పనిసరిగా 12వ PRC కమిటీ వెంటనే నియమించాలని, 11వ PRC బకాయిలు 4 DL పెండింగ్ విషయం, 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్లు చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇది ఆర్థికపరమైన సమస్యలు. అయితే ఆర్థికేతర సమస్యలు చూసినట్లయితే ఉపాధ్యాయ లోకం ఈరోజు విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది టెట్ అనే పరీక్ష ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ సర్వీస్ టీచర్లు పెట్టాలని చూడటం, అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చట్ట సవరణ చేయాలి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలుగా మేము వారిని కోరటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు జిల్లాల బైఫర్కేషన్ జరుగుతూ ఉంది. ఈ జిల్లాల బైఫర్కేషన్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో అనేక రకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సీనియారిటీ జూనియర్ అనే సమస్యలు, అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు స్పౌజెస్ కేసెస్లో ఉన్నవాళ్ళు, ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఎయిడెడ్ నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ మేనేజ్మెంట్లో వచ్చిన వాళ్ళ యొక్క సీనియారిటీ లెక్కించే విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అదేవిధంగా 62 సంవత్సరాల వయో పరిమితి పెంచిన సందర్భంలో కొన్ని డిపార్ట్మెంట్లో జరిగింది, కొన్ని డిపార్ట్మెంట్లో జరగలేదు. మోడల్ స్కూల్స్లో ఇంకా 62 సంవత్సరాలు జరగకపోవడం విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేకమైన సమస్యలతో పాటు ఉపాధ్యాయ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వారికి చెప్పి ఈ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేయాలని చెప్పేసి జీఓఎంకి సూచించడం జరిగింది. అంటే సీఎం గారు అందుబాటులో లేరు కారణంగా వారి దృష్టిలో పెట్టి ఈ పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. నా పేరు జై హృదయరాజు, APTF రాష్ట్ర అధ్యక్షులు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి మరి ముగింపు తర్వాత ఏదైనా సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందేమో అనేటువంటిది రాష్ట్రం అంతా కూడా చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి సమస్యలు అనేటువంటివి అక్టోబర్ 18వ తేదీన 2025న ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఉన్నాయనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో చెప్పినటువంటి సమస్యలే ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రగతికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. 2003 DSC కానీ, అదేవిధంగా 2004 ముందు అపాయింట్ అయినటువంటి వాళ్ళకి OPS తీసుకురావడం, 60 నుంచి 62 ఏళ్ల వరకు సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టారు, గురుకులాలు, రెసిడెన్షియల్ కాలేజీల్లో ఉన్నటువంటి వారికి పదవీ విరమణ వయస్సును పెంచడం అనేటువంటిది మరి ఇవి చేసినటువంటి దానికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేశాం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపడేటువంటి ఒక డిమాండ్ నెరవేర్చినటువంటిది కేవలం ఒక DA మాత్రమే అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. మరి అనేక సందర్భాల్లో మరి విడివిడిగా ఉపాధ్యాయ సంఘాలు కానీ, మరి అదేవిధంగా విడిగా ఉపాధ్యాయ సంఘాల వేదిక ఫ్యాప్టో పరంగా కానీ, JAC పరంగా, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, మంత్రులకి కార్యాచరణ అనేటువంటిది ఇచ్చి చేసినప్పటికీ కూడా ఏదైతే ప్రధానంగా 36 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతన సవరణ సంఘం ఏదైతే ఉందో మరి వేయకపోవడం అనేటువంటి దాన్ని తీవ్రంగా మేమైతే ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బకాయిలకు సంబంధించినటువంటివి కొన్ని చెల్లించినప్పటికీ మరి ఏదైతే 2022 ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి EL ఎన్కాష్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవడం అనేటువంటిది, అది కూడా కనీసంగా దానికి సంబంధించినటువంటి హామీ ఇవ్వకపోవడం అనేటువంటిది ఈరోజు జరిగింది. మరి ఇవే కాకుండా రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి చిరు ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, వారికి 12 సంవత్సరాలైనా కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం అనేటువంటి దాన్ని కూడా ఈరోజు మేము లేవనెత్తినప్పటికీ దానికి సంబంధించినటువంటి సానుకూలత అనేటువంటిది కూడా లేకపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మరి ఈరోజు బకాయిలకు సంబంధించి పెరుగుతున్నటువంటి ధరలకు సంబంధించి, ధరల సూచికకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి PRCకి సంబంధించి ప్రతి చిరు ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు కూడా మరి తీవ్రమైనటువంటి అసంతృప్తితో రాష్ట్రంలో అయితే ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు మేము అనుసరించినటువంటి విధానాలు అనేటువంటి ఏవైతే పోరాట కార్యక్రమాలు చేశామో, బహుశా మరి ఈరోజు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి మరి చర్చ చేసి భవిష్యత్తులో కూడా పోరాట కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించకూడదు. అయితే పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం అనేటువంటిది జరిగినప్పటికీ కూడా మేమైతే అసంతృప్తిని తెలియజేస్తూ ఉన్నాం. కనీసం ఒక కమిషన్కు సంబంధించినటువంటి